జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయంలో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. పిల్లల్ని కని పెంచడం, వారి ఆలనా పాలన చూసుకోవడం తల్లికి మాత్రమే పరిమితం చేయకూడదని అన్నారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చాలా బలమైందని, అలాంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలని సీఎం చంద్రబాబు అన్నారు. జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. జాతీయ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్స్ పోలియో కార్యక్రమంలో భాగంగా సీఎం క్యాంపు కార్యాలయంలో పిల్లలకు పోలియో చుక్కలు వేశారు. అనంతరం చిన్నారుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులతో ముఖ్యమంత్రి ఆప్యాయంగా మాట్లాడారు. పిల్లలను ఎత్తుకొని కొంతసేపు ఆడించారు. పిల్లల ఆరోగ్య పరిస్థితి, వ్యాక్సినేషన్ వివరాలు తెలుసుకున్నారు. చిన్నారుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల టీకాలను నిర్ణీత సమయానికి తప్పనిసరిగా వేయించాలని సూచించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పల్స్ పోలియో కార్యక్రమం అమలుకు చేసిన ఏర్పాట్లను కుటుంబ సంక్షేమ శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రంలో నేటి నుంచి 3 రోజులు పల్స్ పోలియో కార్యక్రమం ద్వారా 5 సంవత్సరాల లోపు ఉన్న సుమారు 49.20 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయాలని లక్ష్యంగా నిర్ణయించినట్లు తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పిల్లల తల్లిదండ్రులతో సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా మాట్లాడారు. పిల్లల పెంపకం భారంగా ఉంటోందా అని అడిగి తెలుసుకున్నారు. ఉద్యోగానికి, ఉపాధికి వెళుతున్న మహిళలు పిల్లల పెంపకంలో ఎలా సమన్వయం చేసుకుంటున్నారని అడిగారు. ఇంట్లో భర్త, మగవాళ్ళు కూడా పిల్లల పెంపకంలో బాధ్యత తీసుకోవాలని ఈ సందర్భంగా సీఎం అన్నారు. పిల్లల్ని కని పెంచటం, వారి ఆలనా పాలన చూసుకోవటం తల్లికి మాత్రమే పరిమితం చేయకూడదన్నారు. గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉంటే పిల్లల పెంపకంలో భాగస్వాములు అయ్యేవారని అన్నారు. పిల్లలను విలువలతో పెంచడంలో నాడు అమ్మమ్మలు, తాతయ్యలు, ఇతర కుటుంబ సభ్యులు ఎంతో ముఖ్యమైన పాత్ర పోషించేవారని గుర్తు చేశారు. ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చాలా బలమైనదని, అలాంటి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మళ్లీ రావాలని సీఎం చంద్రబాబు అన్నారు. సంతానాన్ని సమస్యగా, భారంగా చూసే విధానం పోవాలని, సంతానం అంటే సంపద అనే పరిస్థితి వస్తోందని సీఎం అన్నారు. అందుకే 2 అంతకంటే ఎక్కువ మంది పిల్లలుండేలా ప్రభుత్వ పరంగా కూడా ప్రోత్సహిస్తున్నామని సీఎం అన్నారు. ఈ విషయంలో ముందుగా తల్లిదండ్రులకు అవగాహన పెంచే కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్, సెకండరీ హెల్త్ డైరెక్షన్ కేవీఎన్ చక్రధర్ బాబుతో పాటు ఆ శాఖ ఉన్నతాధికారులు, జాతీయ ఆరోగ్య మిషన్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మే నెలలో పాఠశాలలకు వేసవి సెలవులని, ఆ కారణంతోనే గౌరవ వేతనాలు చెల్లింపు ఉండదని ఏపీ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ వివరించారు. జూన్ నెల ఇంకా పూర్తి కాలేదని ఈ సందర్భంగా వైఎస్ జగన్ కు గుర్తు చేశారు. ఎవరి బకాయిల గురించి ఫేక్ ఆరోపణలు చేస్తారో చెప్పాలంటూ వైఎస్ జగన్ ను డిమాండ్ చేశారు. స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో విద్యార్థులకు మరింత పరిశుభ్రమైన, నాణ్యమైన ప్రమాణాలకు అనుగుణమైన మధ్యాహ్న భోజనం అందిస్తున్నామని వివరించారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్పై ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరోసారి మండిపడ్డారు. స్మార్ట్ కిచెన్ల ద్వారా ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు రుచి, శుచి, శుభ్రతతో కూడిన భోజనం పెడుతుంటే వైఎస్ జగన్ ఓర్వలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేడు రాజధాని అమరావతిలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ, స్మార్ట్ కిచెన్ల ద్వారా ఉన్నవారితో పాటు అదనంగా మహిళలు, పేదలకు ఉపాధి కల్పిస్తుంటే ఉసూరుమంటున్నారని పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో 5 స్మార్ట్ కిచెన్లు పైలట్ ప్రాజెక్టుగా చేపట్టామని వివరించారు. ఈ స్కూళ్ల పరిధిలో పనిచేస్తున్న 233 మంది కుక్ కమ్ హెల్పర్లు యథావిధిగా తమ విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. జిల్లాలో ఏర్పాటు చేయబోతున్న మరో 33 స్మార్ట్ కిచెన్ల పరిధిలో ఏ ఒక్కరి ఉపాధికి ఢోకా లేదన్నారు. పైగా స్మార్ట్ కిచెన్ల నిర్వహణ ద్వారా స్వయం శక్తి సంఘ మహిళలకు 38 మంది హెడ్ కుక్స్, 22 మంది అసిస్టెంట్ కుక్స్, 256 మంది హెల్పర్స్తో పాటు సుమారు 76 మంది డ్రైవర్లకు అదనంగా ఉపాధి కల్పించబోతున్నామని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయబోయే స్మార్ట్ కిచెన్లతో ఉన్నవారితో పాటు అదనంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తుంటే ఎందుకు ఏడుస్తున్నారని వైఎస్ జగన్ను ఆయన నిలదీశారు. పేదలు బాగుపడితే చూడలేరా అంటూ జగన్కు చురకలంటించారు. స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుతో వేతనాలు చెల్లించలేదని జగన్ ఆరోపించిన వైఎస్ఆర్ కడప జిల్లాలో పనిచేస్తున్న మొత్తం 3,450 మంది కుక్ కమ్ హెల్పర్లకు ఏప్రిల్ 2026 నెల వరకు గౌరవ వేతనాలు పూర్తిగా చెల్లించామని తెలిపారు. ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే అభివృద్ధికి పునాది అని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. చిన్నారులను పోలియో వ్యాధి నుంచి రక్షించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. పోలియో వ్యాధి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి సూచించారు.
ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణమే అభివృద్ధికి పునాది అని రాష్ట్ర బీసీ ఈడబ్ల్యూఎస్ సంక్షేమ చేనేత మరియు జౌళి శాఖ మంత్రి సవిత అన్నారు. చిన్నారులను పోలియో వ్యాధి నుంచి రక్షించి పోలియో రహిత సమాజాన్ని నిర్మించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. విజయవాడలోని మధురా నగర్లో నిర్వహించిన పల్స్ పోలియో కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావుతో కలిసి మంత్రి సవిత పాల్గొని చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా నేడు పల్స్ పోలియో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చిన్నారులకు వేసే 2 పోలియో చుక్కలు వారి భవిష్యత్తు జీవితానికి ఎంతో రక్షణగా నిలుస్తాయని పేర్కొన్నారు. పోలియో వ్యాధి నిర్మూలన కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని మంత్రి సూచించారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ప్రజలకు సులభంగా అందుబాటులో ఉండేలా పోలియో వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, వార్డు పరిధిలోని కేంద్రాలు, ఆసుపత్రుల్లో కూడా చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నామని చెప్పారు. ఆరోగ్యంగా ఉన్న ప్రజలతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని మంత్రి సవిత అన్నారు. ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. చిన్నారుల ఆరోగ్యం కాపాడటం అంటే భవిష్యత్తు తరాల భద్రతకు బలమైన పునాది వేయటమేనని మంత్రి పేర్కొన్నారు. ఏదైతే నరేంద్ర మోడీ గారి ఆశీర్వాదంతో నరేంద్ర మోడీ గారు మరి ప్రపంచంలోనే భారతదేశం అగ్రగామిగా ఉండాలంటే భావితరాల భవిష్యత్తు కోసం పోలియో అనే మహమ్మారిని తరిమి కొట్టాలనే గొప్ప సంకల్పంతో ఏదైతే మొదలు పెట్టారో అదే సంకల్పంతో మాన్య శ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా భావితరాల భవిష్యత్తు కోసం ఈ పల్స్ పోలియోను 2 చుక్కల వల్ల వాళ్ళ జీవితం బాగుపడుతుందని ప్రతి ఒక్కరికి ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేస్తూ మరి ఈరోజు సుమారుగా 6.5 కోట్ల రూపాయలతో మరి పల్స్ పోలియో ప్రోగ్రాం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి సచివాలయంలోనూ, బస్టాండ్లోనూ, మరి అదేవిధంగా రైల్వే స్టేషన్లోనూ మొబైల్ టీమ్స్ కూడా పెట్టి బాగా అవేర్నెస్ తెచ్చి ప్రతి ఒక్కరూ దీన్ని ఉపయోగించుకోవాలి. అనంతరం ఎమ్మెల్యే బోండా ఉమేశ్వరరావు మాట్లాడుతూ పోలియో వంటి ప్రమాదకర వ్యాధులను పూర్తిగా నిర్మూలించడంలో పల్స్ పోలియో కార్యక్రమం అత్యంత కీలకమని అన్నారు. ప్రతి తల్లిదండ్రులు తమ 5 ఏళ్లలోపు పిల్లలకు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించి వారి భవిష్యత్తును ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. 2014లో విభజించిన ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మొట్టమొదటి బాధ్యతలు చూపించినాక దీన్ని పెద్ద ఎత్తున ప్రచారం కల్పిస్తూ తల్లుల్లో చైతన్యం తీసుకొచ్చి నవజాత శిశువులకి ఎక్కడికక్కడ అంటే వాళ్ళ కంఫర్ట్గా వీళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లోనో 5 కిలోమీటర్ల దూరంలోనో పెడతాం కాకుండా వాళ్ళ ఇళ్ళ దగ్గరే ఎన్ని సెంటర్లు కావాలంటే అన్ని సెంటర్లు ఏర్పాటు చేసి ఇవాళ పెద్ద ఎత్తున ఈ పోలియో చుక్కలు అనేది వేయటం వల్ల భారతదేశంలోనూ పోలియో లేకుండా పోయింది, మన ఆంధ్రప్రదేశ్లో కూడా పోలియో లేకుండా పోయింది. అయినా సరే ఈ మహమ్మారి మళ్ళా ఎక్కడా కూడా పుట్టకుండా అన్ని జాగ్రత్తలు కూడా ప్రభుత్వం తీసుకుంటా ఉంది. అధునాతన టెక్నాలజీ నిఘా వల్ల నగరంలో ఎక్కడ గొడవలు చేసినా తప్పించుకోలేరని సెంట్రల్ ఏసీపీ దామోదర్ రౌడీ షీటర్లను హెచ్చరించారు. సత్ప్రవర్తనతో ఉంటూ గంజాయి లాంటి అలవాట్లకు దూరంగా ఉండి రోజువారీ పనులతో ఆర్థికంగా స్థిరపడే వారికి పోలీసుల తరపున ఉపాధి కల్పిస్తూ షీట్లు క్లోజ్ చేసే అవకాశం ఇస్తామన్నారు. అలా కాకుండా రాజకీయ అండ చూసుకుని వైన్ షాపులు, బస్టాండ్ల వద్ద అసాంఘిక కార్యకలాపాలకు లేదా గొడవలకు దిగితే ఏ పార్టీ వారైనా సరే ఉపేక్షించకుండా 100% కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. సెంట్రల్ ఏసీపీ దామోదర్ ఆధ్వర్యంలో పటమట, మాచవరం, గుణదల పోలీస్ స్టేషన్ల పరిధిలోని రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ప్రతి వారం వీరిపై నిఘా ఉంచుతున్నామని, జూన్ నెలలో వీరెవరూ ఎలాంటి గొడవల్లో ఇన్వాల్వ్ కాకపోవడం వారిలో వచ్చిన మార్పునకు నిదర్శనమని ఏసీపీ తెలిపారు. ప్రస్తుతం నగరంలో అధునాతన సీసీ కెమెరాలు, ఎఫ్ఆర్ఎస్ టెక్నాలజీ ఉండటం వల్ల రౌడీ షీటర్లు ఇతర జిల్లాల్లో తిరిగినా కమాండ్ కంట్రోల్ రూమ్కు అలర్ట్ వచ్చేస్తుందని హెచ్చరించారు. ఇప్పుడున్న ఉపాధి అవకాశాలను వాడుకుంటూ రోజువారీ పనులకు వెళుతూ ఆర్థికంగా స్థిరపడాలని, పాత కేసులు క్లోజ్ చేసుకొని ప్రశాంతంగా జీవించాలని సూచించారు. సత్ప్రవర్తనతో ఉండి ఉద్యోగాల నిమిత్తం అత్యవసరమైతే ఇయర్ ఎండింగ్తో సంబంధం లేకుండా సిపి అనుమతితో షీట్స్ క్లోజ్ చేసే అవకాశం కల్పిస్తామన్నారు. అదే సమయంలో రౌడీ షీటర్లు వైన్ షాపులు, బస్టాండ్లు, జంక్షన్ల వద్ద
గుంపులుగా చేరి ఈవ్ టీజింగ్ లేదా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. గంజాయి అలవాటు ఉన్నవారిని గుర్తించి టెస్టులు చేస్తున్నామని, పాజిటివ్ వచ్చిన వారికి రిహాబిలిటేషన్ సెంటర్లు, యోగా క్లాసుల ద్వారా విముక్తి కలిగిస్తున్నామని తెలిపారు. ప్రవర్తన మార్చుకొని మంచిగా జీవించాలనుకునే వారికి పోలీసుల సహాయ సహకారాలు, జాబ్ ఫెసిలిటీస్ ఎప్పుడు ఉంటాయని ఏసీపీ చెప్పారు. అలా కాకుండా రాజకీయ అండ ఉందనే ధీమాతో ఏ పార్టీ వారైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని గొడవలకు దిగితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని, 100% సీరియస్ యాక్షన్ తీసుకుంటామని హెచ్చరించారు. రౌడీ షీటర్స్ మీద నిరంతరం నిఘా ఉంచేసి ఎక్కడ కూడా గొడవలు లేకుండా చేయడం జరుగుతూ ఉంది. ఇప్పుడు మీ అందరి ముంగల అడగడం జరిగింది. లాస్ట్ మంత్లో ఉన్న జనవరి 1 నుంచి, అదే జూన్ 1 నుంచి జూన్ 28వ తారీఖు ఈ నెల వరకు కూడా ఈ ఉన్న మన ఇప్పుడు అటెండ్ అయిన ఈ కేడీలు, డీసీలు, సస్పెక్ట్లు, రౌడీ షీటర్స్ని మనం ఏదైనా కేసులు ఇన్వాల్వ్ అయ్యారా లేదని అడిగితే వాళ్ళు ఒకళ్ళు కూడా మనకి ఇన్వాల్వ్ అయినట్టుగా లేదు. వాళ్ళలో కూడా ప్రవర్తన చేంజ్ అవుతూ ఉంది. ఇంతకుముందు అంటే ఒకప్పుడు అంటే ఈ ఇలాంటి సిచ్యువేషన్లు ఉండే, కానీ ఇప్పుడు ఈ మనకి టెక్నాలజీ పెరగడంతో ఈ యొక్క జాబ్స్ కూడా ఆపర్చునిటీస్ ఎక్కువ రావడంతో కూడా వాళ్ళు కూడా ఈ వర్క్స్ కూడా డెవలప్మెంట్ తోటి ఈ యొక్క కన్స్ట్రక్షన్స్ లేకపోతే ఇంకా అదర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కూడా ఉండటం వలన ఎవరికి వాళ్ళు జాబ్కి వెళ్ళిపోయి కూలికి వెళ్ళిపోయి రోజుకు 1000 రూపాయలు సంపాదించడంతో వాళ్ళకి మన ఫైనాన్షియల్ కూడా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఉండటంతో గొడవలు కూడా వెళ్ళటం లేదు. ఉన్న కేసులు కూడా క్లోజ్ చేయించుకోమని చెప్పేసి వాళ్ళని జాగ్రత్తగా ఉండమని చెప్పడం జరుగుతూ ఉంది. ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి పదంలో ముందుకు వెళుతోందని, గత 12 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో మెరుగుపడిందని ఎమ్మెల్యే సుజనా చౌదరి కొనియాడారు. యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని, ఇందుకోసం ఎంఎస్ఎంఈలను ఉపయోగించుకుని పారిశ్రామికవేత్తలుగా మారాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ఏకగ్రీవంగా గెలిచేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే సుజనా చౌదరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోదీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి పథంలో ముందుకు వెళుతోందని, గత 12 ఏళ్లలో దేశ ఆర్థిక వ్యవస్థ ఎంతో మెరుగుపడిందని కొనియాడారు. ప్రభుత్వ ఫలాలు చివరి లబ్ధిదారు వరకు చేరాలన్నదే మోదీ అభిమతమని చెప్పారు. గత ఎన్నికల్లో తాను పశ్చిమ నియోజకవర్గం నుండి 47,000 ఓట్ల మెజారిటీతో గెలిచానని గుర్తు చేస్తూ, వచ్చే ఎన్నికల్లో కూటమి ఏకగ్రీవంగా గెలిచేలా అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గాన్ని ఒక ప్రయోగశాలగా మార్చడమే తన లక్ష్యమని, ఎమ్మెల్యేగా తన బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తున్నానని సుజనా చౌదరి స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నియోజకవర్గంలో అనేక అభివృద్ధి పనులు చేస్తున్నామని, అందులో భాగంగా తాగునీటి పైపులైన్ల పనులు చేపట్టామన్నారు. మహిళల ఆరోగ్యం కోసం మొబైల్ బస్సులను ఏర్పాటు చేసి ముందస్తు ఆరోగ్య పరీక్షలు చేయిస్తున్నామని తెలిపారు. అలాగే నిరుద్యోగ యువత కోసం శిక్షణ కార్యక్రమాలు, జాబ్ మేళాలు నిర్వహిస్తున్నామని చెబుతూ, యువత ఉద్యోగాల కోసం ఎదురు చూడకుండా ఉద్యోగాలు ఇచ్చే స్థాయికి ఎదగాలని, ఇందుకోసం ఎంఎస్ఎంఈలను ఉపయోగించుకొని పారిశ్రామికవేత్తలుగా మారాలని సూచించారు. గతంలో నియోజకవర్గంలో బ్లేడ్, గంజాయి బ్యాచ్ల సంచారం ఎక్కువగా ఉండేదని, ప్రస్తుతం దాన్ని పూర్తి స్థాయిలో అరికట్టగలిగామని ఆయన పేర్కొన్నారు. నిరుద్యోగులకి, యువతకి ఉపాధి నైపుణ్యం శిక్షణా కేంద్రాలు కూడా పెట్టి జాబ్ మేళాలు జరుగుతామని పెట్టాం. మళ్ళీ కూడా పెట్టి ముందుకు తీసుకెళ్తున్నాం. ఇంకా ఏదైనా కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా సమస్యలన్నింటినీ కూడా క్రోడీకరించి మా కార్యాలయాన్ని తెలియపరిస్తే డెఫినెట్గా అన్నీ నేను చేయగలను, అన్నీ చేస్తానని నేను చెప్పలేదు. కానీ మనం ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలన్నీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం తరఫున 6 హామీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆర్థికంగా ఎన్నో సంవత్సరాల నుండి కూడా చాలా కష్టపడి చేస్తా ఉన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా అన్నిటికీ సహకరించి ఆయన పంచాయతీరాజ్ కాబట్టి మన నియోజకవర్గానికి ఆయన చేయగలిగింది తక్కువే, కానీ అన్నింటిలో కూడా ఆయన సహకరించి చేస్తూ ఉన్నారు. ఇక్కడ అందరూ కూడా పర్టికులర్గా యువతకి నా సందేశం ఏంటంటే, ఉద్యోగాల కోసం చూడకుండా ఉద్యోగాలు ఇవ్వడం అనేది ఆలోచించండి. అనంతరం ఎన్టీఆర్ జిల్లా టీడీపీ అధ్యక్షురాలు గద్దె అనురాధ మాట్లాడుతూ, 2 ఏళ్ల పాలనలో పశ్చిమ నియోజకవర్గం ఎంతో ముందుకు వెళ్ళిందని చెప్పారు. భవిష్యత్తులో కూటమి కలిసి ముందుకు వెళ్లాలని అన్నారు. నాయకులకు కంటే కార్యకర్తలే బాధ్యతగా పనిచేస్తున్నారు అనడానికి సుజనా చౌదరి గెలిపే నిదర్శనమని వెల్లడించారు. మన
వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో పాటు ఈరోజు ఆదివారం కావడంతో దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. దీంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఉదయం 10:30 నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వారి దేవాలయంలో కొలువు తీరిన దుర్గమ్మ వారిని దర్శించుకునేందుకు ఆదివారం భక్తులు పోటెత్తారు. వరుసగా 3 రోజులు సెలవులు రావడంతో పాటు ఈరోజు ఆదివారం కూడా కావడంతో భారీగా భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు. ఉదయం 7 గంటల నుంచి భక్తుల రద్దీ బాగా పెరిగింది. క్యూలైన్లన్నీ భక్తులతో కిక్కిరిసిపోయాయి. దాంతో సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు ఆలయ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. అందులో భాగంగా ఉదయం 10:30 గంటల నుంచి అంతరాలయ దర్శనాలను తాత్కాలికంగా నిలిపివేశారు. అలాగే ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2:30 గంటల వరకు అన్ని రకాల వీఐపీ దర్శనాలను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ఆలయ ఉన్నతాధికారులు ప్రకటించారు. ఆలయానికి వెళ్లే మార్గాలు, ప్రసాదం విక్రయించే ప్రదేశం, అన్నప్రసాద కేంద్రాలని భక్తులతో నిండిపోయాయి. పివి నరసింహారావు గొప్ప మేధావి, బహుభాషా కోవిదుడని ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు కొనియాడారు. నేడు దేశం సాధిస్తున్న ఆర్థిక పురోగతికి పివి నరసింహారావు సంస్కరణలే పునాదులని పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, ఇప్పుడు సర్కిల్కు పివి పేరు పెట్టడం సంతోషకరమని తెలిపారు. భారత మాజీ ప్రధాని, భారతరత్న పాములపర్తి వెంకట నరసింహారావు 105వ జయంతి సందర్భంగా సత్యనారాయణపురంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. ఇందులో భాగంగా ప్రభుత్వ విప్పు ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు గిరివీధిలో పివి కాంస్య విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జిఎస్ రాజు రోడ్డులోని వంతెన సర్కిల్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన పివి నరసింహారావు సర్కిల్ నామకరణ శిలాఫలకాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ పివి నరసింహారావు గొప్ప మేధావి, బహుభాషా కోవిదుడని కొనియాడారు. ప్రధానమంత్రిగా ఆయన చేపట్టిన ఆర్థిక సంస్కరణలు భారతదేశ అభివృద్ధి దిశను మార్చాయని, నేడు దేశం సాధిస్తున్న ఆర్థిక పురోగతికి ఆ సంస్కరణలే పునాదులని పేర్కొన్నారు. గతంలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశామని, ఇప్పుడు సర్కిల్కు పివి పేరు పెట్టడం సంతోషకరమని తెలిపారు. పివి ఆశయాలను భావితరాలకు అందించడం అందరి బాధ్యతని ఆయన గుర్తు చేశారు. ఈ భారతదేశాన్ని ఆయన తెలివితేటలతో, ఆయన చేపట్టినటువంటి ఆర్థిక సంస్కరణలతో, అనేక సంస్కరణలు అనే విప్లవం ద్వారా ఈ భారతదేశాన్ని ప్రపంచ పటంలో అగ్రగామిగా పెట్టినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి పివి నరసింహారావు. గతంలో నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఆ మహానుభావుడు పివి నరసింహారావు విగ్రహాన్ని ఇదే సత్యనారాయణపురంలో ఆ రోజున ఏర్పాటు చేసి ప్రతి సంవత్సరం ఆయన జయంతి, ఆయన వర్ధంతికి ఆ మహనీయుడు ఈ జాతి కోసం చేసిన సేవల్ని మననం చేసుకుంటూ ఒక్కసారి ఆయనకి ఘన నివాళులర్పించే విధంగా చేయటం అనేది గతం నుంచి కూడా జరుగుతూ ఉంది. ఈ రోజున ఈ భారతదేశంలో మనందరం కూడా ఈ ఆయన చేపట్టినటువంటి ఆర్థిక సంస్కరణల ఫలితాలు అనుభవిస్తున్నామంటే ఆ మహానుభావుడు పివి నరసింహారావు చేసినటువంటి కృషి, ఆయన తీసుకున్న నిర్ణయాల వల్ల. ప్రపంచ మేధావిగా, బహుముఖ ప్రజ్ఞాశాలిగా, బహుభాషా కోవిదుడిగా, అనేక రకాలుగా మేధావి పివి నరసింహారావుని ఎప్పుడు కూడా ఈ జాతి మరవదు. భారతీయులు గర్వించదగ్గ వ్యక్తి, అందులో తెలుగు జాతి వాళ్ళు గర్వించదగ్గ వ్యక్తి, మహోన్నతమైన వ్యక్తి అయినటువంటి శ్రీ పివి నరసింహారావు గారి 105వ జయంతి ఈరోజు సెంట్రల్ నియోజకవర్గం సత్యనాపురం 33వ డివిజన్లో శాసనసభ్యులు శ్రీ బోండా ఉమామహేశ్వరరావు గారి ఆదేశాల మేరకు ఘనంగా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు వారిని వారి సేవల్ని స్మరించుకుంటూ ఇక్కడ వారి పేరు మీద శ్రీ పివి నరసింహారావు సర్కిల్ అని ఈ యొక్క సర్కిల్కి నామకరణం చేయడం జరిగింది. సమాజంలో పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ ధ్యేయమని ఎమ్మెల్యే సుజన చౌదరి పేర్కొన్నారు. ప్రతి చిన్నారికి వేసే ఆ 2 పోలియో చుక్కలు వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు భరోసాను కల్పిస్తాయన్నారు. ఆరోగ్య కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సదుపాయాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లల భవిష్యత్తును ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. పశ్చిమ నియోజకవర్గ పరిధిలో నేడు పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభమైంది. ఈ కార్యక్రమాన్ని పశ్చిమ ఎమ్మెల్యే సుజన చౌదరి ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. హెచ్బీ కాలనీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక శిబిరంలో ఆయన స్వయంగా చిన్నారులకు పోలియో చుక్కలను అందించారు.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే సుజనా చౌదరి మాట్లాడుతూ సమాజంలో పోలియో మహమ్మారిని పూర్తిగా నిర్మూలించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేశారు. పోలియో వంటి ప్రమాదకర వ్యాధుల నుంచి చిన్నారులను కాపాడుకోవడంలో ఈ కార్యక్రమం అత్యంత కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. ప్రతి చిన్నారికి వేసే ఆ 2 పోలియో చుక్కలు వారి ఆరోగ్యకరమైన భవిష్యత్తుకు భరోసాను కల్పిస్తాయన్నారు. ఏ ఒక్క బిడ్డ కూడా ఈ వ్యాధి బారిన పడకుండా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఆయన పేర్కొన్నారు. అనంతరం తల్లిదండ్రులకు ఆయన కీలక సూచనలు చేశారు. 5 ఏళ్ల లోపు వయసున్న ప్రతి చిన్నారికి గతంలో చుక్కలు వేయించినా సరే ఈసారి తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని కోరారు. ఆరోగ్య కేంద్రాల వద్ద ఏర్పాటు చేసిన సదుపాయాలను తల్లిదండ్రులు సద్వినియోగం చేసుకుని తమ పిల్లల భవిష్యత్తును ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దాలని ఆయన పిలుపునిచ్చారు. నేషనల్ పల్స్ పోలియో డే సందర్భంగా మన ప్రైమరీ హెల్త్ సెంటర్ అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లో పిల్లలకి పోలియో డ్రాప్స్ వేయటం జరిగింది. దాంతోపాటు అన్ని అర్బన్ హెల్త్ సెంటర్స్లోనూ ప్రైమరీ హెల్త్ సెంటర్స్లో కూడా భారీ ఎత్తున పల్స్ పోలియో డ్రాప్స్ వేపిస్తూ ఉన్నాం. కాబట్టి పోలియోని ఎరాడికేట్ అయినప్పటికీ మనం చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి పిల్లలందరికీ కూడా డ్రాప్ చేయించుకోమని చెప్పి ఈ సందర్భంగా చెప్తాం. నూతన రాజ్యసభ సభ్యులుగా ఎన్నికైన లింగమనేని రమేష్ దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ఆలయ చైర్మన్ రాధాకృష్ణ గాంధీ ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ సంప్రదాయం ప్రకారం రాజ్యసభ సభ్యులకు అమ్మవారి ప్రత్యేక దర్శన ఏర్పాట్లను చైర్మన్ స్వయంగా పర్యవేక్షించారు. ఆలయ గర్భాలయంలో అమ్మవారిని దర్శించుకున్న లింగమనేని రమేష్ కు వేద పండితులు ఆశీర్వచనాలు అందజేశారు. అనంతరం అమ్మవారి లడ్డూ ప్రసాదాన్ని అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు అర్థవంతమైన సంస్కరణలను తీసుకురావాలనే లక్ష్యంతో కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ పనిచేస్తుందని కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు వికాస్ పాండే, నేషనల్ అధికార ప్రతినిధి అవినాష్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహంతి వాసు తెలిపారు. సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం విద్యా సంస్థలు అనేవి లాభాపేక్ష లేనివిగా సాగాలని, కానీ ప్రస్తుతం కార్పొరేట్ విద్యా సంస్థలు దీనిని డబ్బు సంపాదించే వ్యాపారంగా మార్చాయన్నారు. విద్యారంగ సమస్యలపై కన్స్యూమర్ రైట్స్ కౌన్సిల్ నిరసనలు శాంతియుతంగా వినతి పత్రాల రూపంలో జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో ఆమరణ నిరాహార దీక్షలకు కూడా వెనుకాడబోమని హెచ్చరించారు. విద్యా వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం మరియు అర్థవంతమైన సంస్కరణలను తీసుకురావాలనే లక్ష్యంతో కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ ఆధ్వర్యంలో విద్యా సంస్కరణలపై చర్చా సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కన్జ్యూమర్ రైట్స్ కౌన్సిల్ జాతీయ అధ్యక్షులు వికాస్ పాండే, నేషనల్ అధికార ప్రతినిధి అవినాష్, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మహంతి వాసు మాట్లాడారు. విద్యారంగంలో జరుగుతున్న అవినీతి మరియు మాఫియా పోకడలకు వ్యతిరేకంగా నేషనల్ మూవ్మెంట్ అగెనిస్ట్ కరప్షన్ ఇన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అనే ఉద్యమాన్ని గత 2 నెలల క్రితం ప్రారంభించడం జరిగిందన్నారు. అయితే 2016 నుండి ఈ పోరాటం కొనసాగుతోందన్నారు. సొసైటీ రిజిస్ట్రేషన్ చట్టం ప్రకారం విద్యా సంస్థలు అనేవి లాభాపేక్ష లేనివిగా సాగాలి, కానీ ప్రస్తుతం కార్పొరేట్ విద్యా సంస్థలు దీనిని డబ్బు సంపాదించే వ్యాపారంగా మార్చాయన్నారు. 4వ, 5వ తరగతుల నుంచే ఐఐటి, మెడికల్ ఫౌండేషన్ల పేరుతో కార్పొరేట్ పాఠశాలలు లక్షలాది రూపాయలు ఫీజులు వసూలు చేస్తున్నాయని, దీనివల్ల చిన్న వయసులోనే పిల్లలపై ఒత్తిడి పెరిగి బ్రెయిన్ డెడ్ అవ్వటం, ఆత్మహత్యలకు దారితీయటం జరుగుతోందన్నారు. ఈ సమస్యలపై దేశ ప్రధానికి, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కి, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు నారా లోకేష్కు వినతిపత్రాలు సమర్పించడం జరిగిందని చెప్పారు. విద్యా వ్యవస్థ అంటే ఎవరైనా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఏంటంటే సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఈ విద్యా వ్యవస్థ రన్ చేస్తూ డబ్బు సంపాదించడానికి అంటే ఇది మన ప్రదేశంకి, మన దేశంకి దుర్భాగ్యం. విద్యా వ్యవస్థ డబ్బు సంపాదన చేయడం కోసం కాదు, సోషల్ సర్వీస్ చేయడం కోసం. ఎందుకంటే యాజ్ పర్ సొసైటీ యాక్ట్ రిజిస్ట్రేషన్ చేయడం జరుగుతుంది. మెయిన్లీ గవర్నమెంట్తో కొన్ని డిమాండ్ చేయడం జరిగింది. ఫస్ట్ డిమాండ్ మనం ఏం చేశానంటే ఈ స్కూల్ టైమింగ్స్. ఈరోజు మన తెలుగు ప్రదేశంలో చూస్తే, తెలుగు రాష్ట్రంలో అంటే ఏపీ అండ్ తెలంగాణలో మనం చూస్తే మార్నింగ్ 8-8:30 నుంచి స్కూల్ స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 6:30, 7:30 వరకు కూడా స్కూల్ రన్ అవుతుంది. అంటే 12 to 13 hours వరకు కూడా ఈ స్కూల్ రన్ చేయడం జరుగుతుంది. దానివల్ల స్టూడెంట్స్కి లైఫ్ మొత్తం స్పాయిల్ అయిపోతుంది అండి. అంటే వాళ్ళు స్టూడెంట్స్ కాదు, వాళ్ళు ఒక పెయిన్ గెస్ట్ లాగా ఇంటికి వెళ్ళి స్టే చేస్తున్నారు. ఈరోజు ఎడ్యుకేషన్ సిస్టమ్ పిల్లల్లో ఖచ్చితంగా మనకి కాన్ఫిడెన్స్, అట్ ద సేమ్ టైం క్రియేటివిటీ డెవలప్ చేయాలి తప్ప వాళ్ళకి ఒక కైండ్ ఆఫ్ ఫియర్ అండ్ అట్ ద సేమ్ టైం ఇన్విజిబుల్ కైండ్ ఆఫ్ కాంపిటీషన్ వాళ్ళు పిల్లల్లోని చాలా డెవలప్ చేస్తున్నారు.
5th స్టాండర్డ్ 6th స్టాండర్డ్ స్టూడెంట్స్కి వాళ్ళు నీట్, ఐఐటి, జేఈ, సివిల్స్ ట్రైనింగ్ పెడుతున్నారు. కొన్ని స్కూల్స్లో అయితే ఫస్ట్ స్టాండర్డ్ నుంచే స్టార్ట్ చేశారు. వాళ్ళకి దాని మెయిన్ తాత్పర్యం ఏంటో తెలీదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి ఏబిసిడీస్, అట్ ద సేమ్ టైం ఒక సెంటెన్స్ ఫార్మేషన్, ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్. చాలామంది స్కూల్స్లో, ఎన్నో ఇంటర్నేషనల్ స్కూల్స్లో కూడా సరిగ్గా ఇంగ్లీష్లో ఒక ఎలక్యూషన్ కాంపిటీషన్లో మాట్లాడమంటే మాట్లాడలేరు. ఉన్న రోజుల్లో ఎంతో బాగుండేవాళ్ళు, అందరూ ఆరోగ్యంగా ఎంతో హెల్తీగా ఉండి అంతా ఆడుకుని పాడుకుని చేసుకున్న రోజుల్లో, ఈ రోజుల్లో డబ్బు ఫీజులు ఎక్కువ చెల్లిస్తూ కూడా ఒక చిన్న గదుల్లోనే మగ్గిపోతున్నటువంటి పరిస్థితి, విద్యార్థులు మగ్గిపోతున్న పరిస్థితి వచ్చింది ఈ రోజున. అలాగే రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. 140 కోట్ల మంది ఉన్నటువంటి భారతదేశంలో ఎంతమంది దేశానికి ఒలింపిక్స్లో కానీ, నేషనల్ కానీ, ఇంటర్నేషనల్గా ఒలింపిక్స్లో కానీ, క్రీడల్లో ఎంతమంది పథకాలు తెస్తున్నారని చెప్పి ఆలోచించాలని కోరుతా ఉన్నాం. అదే 10 లక్షల మంది ఉన్న జనాభా, 20 కోటి మంది ఉన్న జనాభా కొన్ని పథకాలు తెస్తూ దేశానికి పేరు తెస్తూ ఉన్నాయి. అలాగే ఈ విద్యా వ్యవస్థల్లో మార్పు రానంత వరకు ఈ పథకాలు కానీ, ఈ వ్యవస్థ కానీ మారదు. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఆదివారం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. నిడదవోలు నియోజకవర్గ జనసేన నేతలతో కలిసి ఆయన స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్లు తెలిపారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన చాతుర్మాస దీక్ష దిగ్విజయంగా పూర్తి కావాలని, రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అమరావతి నిర్మాణం వేగంగా పూర్తి కావాలని భగవంతుడిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా ఒక 2-3 రోజుల క్రితం చాతుర్మాస దీక్షని స్వీకరించినటువంటి పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి దీక్ష ఎలాగెంత సాగాలని, అదేవిధంగా ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం వారు చేస్తున్నటువంటి కృషి అన్ని విధాలు కూడా వెంకటేశ్వరుడి యొక్క ఆశీర్వాదంతో పూర్తి స్థాయిలో సఫలీకృతం కావాలని దేవుణ్ణి వేడుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ రాష్ట్రం అన్ని రంగాల్లోనూ కూడా సుభిక్షంగా గ్రంథాలయాలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనగుంట్ల కోటేశ్వరరావు పేర్కొన్నారు. గ్రంథాలయాలు విశిష్టత గురించి తెలియచెప్పేందుకు ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో 3వ గ్రంథాలయ సందర్శన యాత్ర చేపట్టడం అభినందనీయమని అన్నారు. గ్రంథాలయాలు ప్రాముఖ్యతను నేటి తరాలకు, రాబోయే తరాలకు తెలియచెప్పాలని ఆయన పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ రచయితల సంఘం ఆధ్వర్యంలో 3వ గ్రంథాలయ సందర్శన యాత్ర విజయవాడలోని బుక్ ఫెస్టివల్ సొసైటీ గ్రంథాలయం నుండి ప్రారంభమైంది. ఈ యాత్రను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీసా జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ రచయితలందరూ కలిసి విజయవాడలోని 4 గ్రంథాలయాలు సందర్శిస్తారని చెప్పారు. గ్రంథాలయాలు విశిష్టత గురించి తెలియచెప్పేందుకు ఈ కార్యక్రమం దోహదపడుతుందని వెల్లడించారు. గ్రంథాలయ ప్రాధాన్యత కోల్పోతున్న తరుణంలో ఇలాంటి సందర్శనల ద్వారా గ్రంథాలయాలకు పూర్వ వైభవం వస్తుందన్నారు. సమాజంలో గ్రంథాలయాల పాత్ర కీలకమన్నారు. భావితరాల కోసం గ్రంథాలయాలను పరిరక్షించుకోవాలని సూచించారు. గ్రంథాలయాల యొక్క ప్రాధాన్యతను తగ్గిపోతున్నటువంటి సమయంలో తగ్గిపోకూడదు. గ్రంథాలయాలు దేవాలయానికి ఏ విధంగా ప్రతిరోజు వెళ్తుంటామో అదేవిధంగా గ్రంథాలయాలకు కూడా వెళ్ళాలని చెప్పేసి ఈ రచయితల యొక్క ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నటువంటి రచయితలందరూ కూడా నేను మనస్ఫూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం తరపున నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది అందరి బాధ్యత. సమాజం కోసం గ్రంథాలయాల ఎంత ప్రాధాన్యత ఉన్నదో ఆ యొక్క ప్రాముఖ్యతను తెలియజేయడానికి ఇంతమంది చూశారు కదా. పెద్దవాళ్ళు 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, 80 సంవత్సరాలు ఉన్నవాళ్ళు కూడా భావితరాల కోసం, వారి భవిష్యత్తు కోసం ఈ గ్రంథాలయ యొక్క సందర్శన చేయడం. అనంతరం సాహితీవేత్త వేముల హజరత్తయ్య గుప్తా మాట్లాడుతూ గ్రంథాలయం ద్వారా విజ్ఞాన సముపార్జన పెరుగుతుందన్నారు. టెక్నాలజీ కారణంగా గ్రంథాలయాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఈ యాత్ర పెట్టడం వల్ల కొంతవరకు అవగాహన పెరిగేటువంటి అవకాశం ఉంది. పెద్దలో మంచి సూక్తి చెప్పారు. బీజావాపం వినాక్షేత్రం సస్యాత్ఫలదాయకం వినాయత్నైన నకార్యం సఫలం భవేతన్నారు. అంటే ఎటుల మంచి విత్తనం నాటంచో పొలం సత్ఫలాన్ని ఇవ్వదో అటులనే ప్రయత్నింపగా
ఈ లోకాన ఏ కార్యక్రమం సత్ఫలితాన్ని ఇవ్వదు అని పెద్దలు చెప్పడం జరిగింది. అటువంటి ఒక మంచి సంకల్పం తీసుకొని మంచిగా ఈ యాత్రని ఈరోజు మనం ప్రారంభించుకోవడం అనేది ఒక చక్కని అంశంగా భావిస్తూ సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన నాగ మహేష్ మృతి కేవలం ఆత్మహత్యనని, దానిని కొందరు మర్డర్గా దుష్ప్రచారం చేస్తున్నారని అతని భార్య సాయి దుర్గా భవానీ తిరుమల రాజు ఆరోపించారు. ఫిబ్రవరి 1న కూడా ప్రియాంక విషయమై గొడవ జరిగిందని, భర్త తనను కొట్టబోతే ఆత్మరక్షణ కోసం తాను తిరిగి కొట్టానని, అందుకే అతని ఒంటిపై గాయాలు ఉన్నాయని వివరించారు. ఆ తర్వాత తాను పోలీస్ స్టేషన్కు వెళ్లి వచ్చేసరికి భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, పోస్ట్ మార్టం రిపోర్ట్లోనూ ఉరి వేసుకోవడం వల్లే చనిపోయినట్లు స్పష్టంగా ఉందన్నారు. సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన నాగమహేష్ మృతి కేవలం ఆత్మహత్యేనని, దానిని కొందరు మర్డర్గా దుష్ప్రచారం చేస్తున్నారని అతని భార్య సాయి దుర్గా భవానీ తిరుమల రాజు ఆరోపించారు. తమది ప్రేమ వివాహమని, అయితే తన భర్త ప్రియాంక అనే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో తమ మధ్య నిత్యం గొడవలు జరిగేవని తెలిపారు. ఫిబ్రవరి 1న కూడా ప్రియాంక విషయమై గొడవ జరిగిందని, భర్త తనను కొట్టబోతే ఆత్మరక్షణ కోసం తాను తిరిగి కొట్టానని, అందుకే అతని ఒంటిపై గాయాలున్నాయని వివరించారు. ఆ తర్వాత తాను పోలీస్ స్టేషన్కు వెళ్లి వచ్చేసరికి భర్త ఆత్మహత్య చేసుకున్నాడని, పోస్టుమార్టం రిపోర్టులోనూ ఉరివేసుకోవటం వల్లే చనిపోయినట్లు స్పష్టంగా ఉందన్నారు. తనకు ఎలాంటి అక్రమ సంబంధాలు లేవని, భర్త చేసే ఇంటీరియర్ డిజైనింగ్ పని వల్లే కారులో సుత్తి ఉందని ఆమె స్పష్టం చేశారు. భర్త నడిపిన చిట్టీల వ్యవహారంలో వాళ్ళ అక్క జోక్యం చేసుకుని ఆస్తి గొడవల కోసమే తనపై కావాలని తప్పుడు ప్రచారం చేస్తోందని భార్య దుర్గా భవానీ ఆవేదన వ్యక్తం చేశారు. నాగమహేష్ వైఫ్ని నేనే. నాగమహేష్కి నాకు 2023 నుంచి రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. తనకు అక్రమ సంబంధం ఉంది. ఆ అమ్మాయిని సింగినగర్లో 2023 నుంచి కాపురం పెట్టాడు. గత 4 ఏళ్ళుగా మా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతూనే ఉన్నాయి. 498 కేసు పెట్టాను. తను కొట్టినప్పుడల్లా ప్రతిసారి పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తూనే ఉన్నాను. ఆ కంప్లైంట్ లెటర్స్ మొత్తం నా దగ్గర ఉన్నాయి. ఇప్పుడు నా హస్బెండ్ ఆ అమ్మాయి తను ఎవరితో సంబంధం పెట్టుకున్నాడో ఆ అమ్మాయి వేరే పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిన కారణంగా డిప్రెషన్కి గురయ్యాడు. గత 2 నెలలుగా డిప్రెషన్లోనే ఉంటున్నాడు. తర్వాత పెళ్లి చేసుకున్న అమ్మాయిని కూడా వెళ్ళి తీసుకొని వచ్చాడు. ఆ ప్రూఫ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి. ఆ అమ్మాయి మళ్ళీ వెళ్ళిపోయింది 1 మంత్ తింటూ ఉండి. ఆ డిప్రెషన్ కారణంగా నన్ను హెరాస్ చేస్తూ కొడుతున్నాడు. చనిపోయే ముందు రోజు కూడా మా ఇద్దరికి చాలా పెద్ద గొడవైంది. నన్ను గట్టిగా గొంతు పిసికేసి చంపేయబోయాడు. ఆ క్రమంలో మా ఇద్దరికి ఘర్షణలాట జరిగింది. నేను తన మీద మూతి మీద కొట్టాను ఫోన్తో. నన్ను నేను కాపాడుకునే ప్రయత్నంలో మాత్రమే. తర్వాత నేను మా ఇంటికి వచ్చేసాను. స్టేషన్కి వెళ్ళాను. కానీ నెక్స్ట్ డే పొద్దున వెళ్ళి చూస్తే హ్యాంగ్ చేసుకుని ఉన్నాడు. వాళ్ళ అక్కకి వాళ్ళ చెల్లికి అందరికీ చెప్పాను. కానీ వాళ్ళు నేను చంపానని చెప్పి ఒక ఎలిగేషన్ వేసి మర్డర్ చేసిందని చెప్పి అన్ని న్యూస్ ఛానల్స్కి ఎక్కి ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్కి అందరికి ఎక్కి నేను అక్రమ సంబంధం పెట్టుకొని వాళ్ళ తమ్ముడిని చంపేసిన ఎలిగేషన్ వేశారు. కానీ నాకు ఏ అక్రమ సంబంధము లేదు, ఏది లేదు. ఎవరు ఎంక్వైరీ చేసుకున్నా అన్ని ఎంక్వైరీకి నేను సపోర్ట్ చేస్తాను. నా దగ్గర తన అఫైర్స్ గురించి అన్నీ నా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.